డీటెయిల్స్ చూద్దాం. అయోధ్యలో బాలరాముడి దర్శనానికి భక్తులు దేశం నలుమూలల నుంచి పోటెత్తుతున్నారు. అయోధ్య ప్రారంభోత్సవం తర్వాతి రోజు నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించింది ఆలయ ట్రస్ట్. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అయోధ్య రామయ్యను చూసేందుకు భక్తులు పోటెత్తారు. తొలి రోజే 5 లక్షల మంది బాలక్ రామ్ దర్శనం చేసుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు అయోధ్యలో బాలక్ రామ్ దర్శనాలను ప్రారంభించగా మధ్యాహ్నం 2 గంటల వరకే దాదాపు 2,50,000 మంది దర్శించుకున్నట్లుగా ట్రస్ట్ తెలిపింది. తర్వాత మరో 2,50,000 మంది దర్శనాలు చేసుకున్నారు అని పేర్కొంది. గడ్డగట్టే చలిని కూడా తట్టుకుని చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు అయోధ్య రాముడి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. ఇక ఇవాళ కూడా దర్శనానికి వచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్లు దర్శన వేళ్లు పొడిగించే ఆలోచనలో కూడా ఆలయ ట్రస్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే భవ్య రామ మందిరంలో కొలువైన బాలరాముడికి కొత్త పేరు పెట్టినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయోధ్య ఆలయానికి కూడా కొత్త పేరు పెట్టినట్లుగా వెల్లడించింది. ఇక నుంచి అయోధ్య బాలరాముడిని బాలక్ రామ్గా, అయోధ్య ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలువనున్నట్లు పేర్కొంది. అయోధ్య బాలరాముడికి బాలక్ రామ్గా, ఆలయానికి బాలక్ రామ్ మందిరంగా నామకరణం చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. ఇక అయోధ్యలో టెంట్లో ఉన్న పాత రామ్లలా విగ్రహం గురించి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. గతంలో చెప్పిన విధంగానే రాముడి పాత విగ్రహాన్ని గర్భగుడిలోని బాలక్ రామ్ విగ్రహానికి ఎదురుగా ఉండేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.